హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోసలోకైనా అదిరిపోయే కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేయాలో ఈ రోజు చూద్దాం. ఒక్కసారి ఇలా చేసి చూడండి, లొట్టలేసుకుంటూ తింటారు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ అంతే. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని నువ్వులు ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ యాడ్ చేసుకోకుండా నువ్వులు ఇలా ప్లెయిన్ గానే వేయించుకోవాలి. చూసారు కదా, నువ్వులు మనకి దోరగా వేగిపోయాయి. ఒకసారి బాగా కలిపేసుకుని తీసుకుని ఒక బౌల్లోకి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు వచ్చేసరికి ఆప్షన్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, వేయకపోయినా గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లీలు కూడా ఎక్కడ మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలకు బదులుగా పచ్చిశనగపప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు వేసుకున్నా గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, పల్లీలు కూడా బాగా దోరగా ఫ్రై అయిపోయాయి. తీసుకుని ఒక బౌల్లోకి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో 2 పీసెస్ కింద కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ మన మీద పడకుండా ఉంటుంది. మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిరపకాయలని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కనుక తక్కువ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకుంటూ టమాటోలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొత్తిమీర టమాటో పచ్చడి కదండి, అందుకని టమాటో ముక్కలు కొంచెం ఎక్కువే పడతాయి. అలా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. టమాటోలోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచితే, కొత్తిమీర మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర కంటి చూపుకి చాలా మంచిది. అలాగే టొమాటోతో స్కిన్ గ్లో వస్తుంది. ఇలా కమ్మటి పచ్చడి చేసుకుని తింటే హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మన బాడీకి చాలా అవసరం. ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ కొత్తిమీర పచ్చడి సూపర్ గా పనిచేస్తుంది. చూసారా, మన టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక పెద్ద కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. మూత తీసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చేసుకోకర్లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని చల్లార్చుకున్నాం కదా, కొత్తిమీర టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందాం. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంగువ వచ్చేసి ఆప్షన్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పక్కనుంచుకున్న చట్నీని యాడ్ చేసుకుందాం. ఈ టమాటో కొత్తిమీర పచ్చడి ఒకసారి నేను చూపించిన ఈ ప్రాసెస్ లో చేసి చూడండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ కావాలని చేసుకుని ఖచ్చితంగా తింటారు. ఒకసారి చట్నీ మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు తాలింపులో ఫ్రై చేసుకుంటే మన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ.
ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.